ఫ్రెండ్స్, విజయ్ సీఎం అయిన తర్వాత తమిళనాడులో మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు, ప్రజలు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. కానీ పాపం త్రిష మాత్రం కొత్త పెళ్లి కూతురులాగా తయారైపోయి ముసిముసిగా నవ్వుకుంటూ విజయ్కి ఫోజులు ఇవ్వడమే సరిపోయింది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే భార్యతో విడాకులు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా అసలు త్రిష అలాగే వాళ్ళ అమ్మతో కలిసి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కొన్ని కారణాలు అయితే కనబడుతున్నాయి. సాధారణంగా త్రిష ఒక్కతే వస్తుంది, కానీ వాళ్ళ అమ్మతో సహా వచ్చింది అంటే మాత్రం అది వేరే లెవెల్. అయితే విజయ్తో తన ఒక విడాకులు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మరి ఎందుకని విజయ్ భార్య సంగీత ఫ్లాగ్ హాయిస్టింగ్కి రాలేదు అనేది కనుక చూసినట్టయితే దీనిపైన విజయ్ కొడుకు సంజయ్ ఘాటుగానే స్పందించాడు. నిజానికి విజయ్ కూతురు దివ్యాశాష తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తను విదేశాలలో అక్కడ చదువుకుంటుంది అనమాట, అంటే డిగ్రీ చేస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా పేరెంట్స్ అటెండ్ అవ్వాల్సిన దానికి విజయ్ వల్ల వైఫ్ సంగీత గారు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇక్కడ విజయ్ తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్న కారణంగా తల్లి ఆ బాధ్యతలు తీసుకుంది. అయితే నిజానికి ఆవిడ ఇండిపెండెన్స్ డే కన్నా ముందే వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే ఈ ఆగస్టు మంత్ ఎండింగ్లో విజయ్ అలాగే సంగీతల పెళ్లి రోజు అయితే ఉందన్నమాట. అంటే 25 years కంప్లీషన్ ఆఫ్ మ్యారేజ్ డే ఉంది. అయితే దీనిపైన విజయ్ కొడుకు సంజయ్ స్పందిస్తూ ఏమన్నాడంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, అది గుర్తించి మసులుకోవాలి తప్ప ప్రతిదీ మనకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకూడదు. మేము ఎందుకు దూరం వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు మేము దగ్గర అవ్వాల్సి వచ్చింది అనేది మాకు మాత్రమే తెలుసు. మేము దాదాపుగా 4 సంవత్సరాలుగా ఎంత నరకం, ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు. మేము పుట్టిన ఊరిని, మేము పెరిగిన ఊరిని, అలాగే మా స్నేహితుల్ని అందరినీ వదిలేసి లండన్లో ఉంటున్నాము అంటే దానికి కారణం మాకు ఇక్కడ ఇష్టం లేక కాదు, కానీ కొన్ని పరిస్థితులు మమ్మల్ని మా సొంత ప్లేస్కి దూరం చేశాయి. అది ఎంత బాధగా నరకంగా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి మంచితనం కూడా చేతకంతనంగా మారిపోతుంది. అదే నాకు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అర్థమైంది. పిలవని వాళ్ళు పిలిచినట్టుగా చాలా దర్జాగా వచ్చి కూర్చుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది ఎవ్వరూ తప్పించుకోలేరు అంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంజయ్ అయితే తన గ్రాండ్ పేరెంట్స్ విషయంలో, అంటే విజయ్ తల్లిదండ్రుల విషయంలో కూడా కొద్దిగా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. కారణం ఏంటి అంటే త్రిష అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్డు చెప్పలేదు అన్న కోపం అయితే సంజయ్లో కనిపిస్తుంది. కాకపోతే విషయం ఏంటి అంటే ఇప్పుడు త్రిష అక్కడికి వచ్చేసింది అనుకోండి, ఒక ప్లేస్కి వచ్చింది, వెళ్ళిపో అని అనలేరు కదా. అక్కడ బహిరంగంగా చాలామంది చూస్తూ ఉంటారు. అక్కడ ఏమాత్రం చిన్న అపశృతి జరిగినా కూడా అది విజయ్ పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి ఇక అందుకనే దాని గురించి ఏమీ చెప్పలేదు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.